ఇవాల్టి ఆంధ్రజ్యోతి పేపర్లో అమెరికాలో అర్చకత్వం అద్భుత అని ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే నాకు తెలిసినంతవరకు ఈ ఆర్టికల్లో మనము అమెరికాలోనే కాదు, ఇవాళ భారతదేశం వెలుపల ఉన్న చాలా దేశాల్లో మన యొక్క భారతీయులు కానీ హిందువులు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు పూజలు చేసుకోవడం లాంటివి ఆన్లైన్ పూజలు వచ్చినాయి కదా. కేవలం ఇదివరకైతే పుస్తకంలో ఇలా చూసి చదివేవారు, ఇప్పుడు కేవలం ఒక సెల్ ఫోన్లో చూసి వ్రత కథలు చెప్తున్నాం కదా. మారింది, టెక్నాలజీ మారింది, రూపురేఖలు మారాయి. ఇవాళ సాఫ్ట్వేర్ తోటి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళకన్నా అర్చకత్వంతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మీరు సమాజంలో ఎప్పుడైనా అర్చకత్వానికి సంబంధించిన మరి ఎవరైనా మీరు కలిస్తే వాళ్ళకి పెళ్లి సంబంధాలు తక్కువ వస్తాయి. మీరు వాళ్ళని గమనించండి. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఒక బ్యాంక్ ఎంప్లాయో, ఒక గ్రూప్ 1 ఆఫీసర్కో వచ్చిన సంబంధాలు, పెళ్లి సంబంధాలు అర్చకుడికి రాకపోవచ్చు. అదే అర్చకుడు అమెరికాలో కనుక అర్చకత్వం చేస్తే వాళ్ళకి సంబంధాలు తొందరగా రావచ్చు. అంటే మనం దేని మీద ఆధారపడి పెళ్లి సంబంధాలు చూస్తాం? కేవలం క్రెడిబిలిటీ, క్యారెక్టర్, వీటి మీద కాదు, క్యాష్ మీద, క్యాస్ట్ మీద, కెరీర్ మీద అండ్ ఇతరత్ర అంశాల మీద ఆధారపడి ఉంటాం. ఇదే అర్చకుడికేమో ఇక్కడ ఒక వాల్యూ, అమెరికాలో ఒక వాల్యూ. ఈవెన్ మనం కూడా అంతే. మన లోకల్గా ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేసి అన్న ఇవాళ నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నావు అంటే ఆలోచిస్తాం. యాక్చువల్గా ఇప్పుడు నేను అంటాం. అదే కనుక అన్న నేను ఇండియా వచ్చాను, అమెరికా నుంచి ఒక 2 వారాలు ఉన్నాను అంటే ఇప్పుడు వచ్చే అంటాం. అంటే వాల్యూయింగ్ ద థింగ్స్, వాల్యూయింగ్ ద పర్సన్స్ అనేది. సరే, అది పక్కన పెడితే ఈ ఆర్టికల్ ఏం చెప్తోంది అంటే అమెరికాలో అర్చకత్వం చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, వాళ్ళ హోదా పెరిగింది, అమెరికాలో టెంపుల్స్ పెరిగాయి, అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతాలు లాంటివి పెరిగాయి, అమెరికాలో అభిషేకాలు, మహాభిషేకాలు లాంటివి పెరిగాయి, వనభోజనాలు, కార్తీక వనభోజనాలు పెరిగాయి. ఒక విధంగా చెప్పాలి అంటే అమెరికాకి వెళితే ఈ వాతావరణం, ఈ కోలాహలం చూస్తే మనం ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా? డాలస్లోనూ, హ్యూస్టన్లోనూ, ఆస్టిన్లోనూ, శాంటానియోలోనూ, న్యూయార్క్లోనూ, న్యూజెర్సీలోనూ, మిన్నసోటాలోనూ, జాక్సన్విల్లోనూ, లేకపోతే కనుక అట్లాంటాలోనూ, ఫీనిక్స్లోనూ, లేకపోతే సియాటల్లోనూ, వాషింగ్టన్ డీసీలోనూ, హ్యూస్టన్లోనూ, బోస్టన్లోనూ, ఎక్కడున్నా మనం మన ధర్మాలను పాటించడం దీని వెనకాల ఉన్న రహస్యం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.